తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్‌కి పరిచయం అవుతున్న వ్యక్తి ఏకంగా హాలీవుడ్‌లోనే సినిమా తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీని కాదని హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. సో, ది డిజర్వింగ్ ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. సాయి వెంకట్ గుండా తెలుగు వ్యక్తి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. హలో సార్. హలో అండి. నమస్తే. సో, ఏంటి ఏ నమ్మకంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని కాదని ఏకంగా హాలీవుడ్‌లో అడుగుపెట్టారు? తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదని కాదండి. డ్రీమ్ బిగ్ అంటారు గదా! అట్లా అదే భాగంగా నేను ఇంగ్లీష్‌లో ఎందుకు తీయట్లేదు మన వాళ్ళు. హిందీలో తీస్తున్నారు, తమిళ్, మలయాళం అయన్నీ తీస్తున్నారు. ఇంగ్లీష్‌లో ఎందుకు తీయట్లేదు అనే ఆలోచనతో నేను ఇంగ్లీష్‌లో ట్రై చేద్దాం. నేను యూఎస్‌లోనే ఉంటాను కాబట్టి ఇంగ్లీష్‌లో ట్రై చేద్దాం అనే ఉద్దేశంతోని స్టార్ట్ చేశాను. సక్సెస్‌ఫుల్లీ ఐ వాస్ ఏబుల్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు అక్టోబర్ 1న రిలీజ్ అవుతుంది. సో, ఇప్పుడంతా సోషల్ మీడియా మీద డిపెండ్ అయింది. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ అవ్వచ్చు. అలాగే మీ సినిమాకి ఎలాంటి మద్దతు ఉంది సోషల్ మీడియాలో? సోషల్ మీడియా మనది ఇంగ్లీష్ ఫిల్మ్ కాబట్టి రీసెంట్గా స్టార్ట్ అయింది. మంచి ఇదే వస్తుంది. అండ్ ఇట్స్ అన్ ఓపెన్ కాల్. నేను అందరికీ మీమ్ పేజ్ వాళ్ళకి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నాలాంటి కొత్త టాలెంట్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. వెదర్ ఇట్ ఈస్ ట్రోలింగ్ ఆర్ ప్రమోటింగ్, అటెంప్ట్కి అప్రిషియేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మీకు నచ్చిన దాని ప్రకారం మూవీ గురించి పోస్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, మధ్యలో మీరు మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. బడ్జెట్ గురించి ఎక్కడ రివీల్ చేయాలి? అసలు ఏంటి సినిమాకైనా బడ్జెట్ గురించి? బడ్జెట్ అండి, నాది ఇంగ్లీష్ ఫిలిం కాబట్టి అక్కడ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాను. అన్ఫార్చునేట్లీ డిస్క్లోజ్ చేయొద్దు అనే క్లాజ్ ఉంది. అంచేత నేను డిస్క్లోజ్ చేయలేను బడ్జెట్. కాకపోతే చాలా తక్కువ బడ్జెట్లో తీశాను ఫిల్మ్ అని చెప్పగలుగుతాను. మెయిన్ రీజన్ మీకు తెలుగులో అవకాశం రాకనా? లేకపోతే తెలుగుకి హాలీవుడ్‌కి తేడా ఏంటి? అంటే మీరు డైరెక్ట్ అక్కడ ఎంటర్ అవ్వడానికి రీజన్? అంటే చెప్పాను కదండి, అవకాశం రాక అని కాదు. నేను యూఎస్లో ఉంటున్నాను కాబట్టి అదంతా వదిలేసి ఇక్కడికి వచ్చి ట్రై చేస్తే సక్సెస్ అవుతానో కాదో అనే ఇది లేదు కదా. సో ఫస్ట్ అక్కడ ట్రై చేద్దాము, మనమే తీద్దాము, తీయడంలో తప్పలేదు, ప్రయత్నంలో తప్పలేదు అని ట్రై చేశాను. అక్కడ పాసిబుల్ అయింది కాబట్టి అయ్యింది. ఇప్పుడు తెలుగులో ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్లీ ఇక్కడ చేయడం జరుగుతుందండి. కరీంనగర్ నుంచి వచ్చి టాలీవుడ్‌ని ఏలుదాం అనుకున్నారు. బట్ ఏలిందా లేదని పక్కన పెడితే హాలీవుడ్‌కి మాత్రం అంటే మెయిన్ కాస్టింగ్ పరంగా కూడా ఇక్కడ ఆర్టిస్టులు అసలు ఎవరిని తీసుకున్నారు? ఇట్స్ టోటల్ హాలీవుడ్ ఫిల్మ్ అండి, ఇంగ్లీష్ ఫిల్మ్. సో ఆర్టిస్టులు క్యారెక్టర్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను యాజ్ అన్ అమెరికన్ ఇండియన్ లాగా మూవీలో ఉంటాను. సో నాకు డిమాండ్ ఉంది స్టోరీలో. రెస్ట్ ఆఫ్ ద క్రూ, నా పేరెంట్స్ మూవీలో నా పేరెంట్స్ ఇండియన్స్ కాబట్టి, అమెరికన్ ఇండియన్స్ కాబట్టి వాళ్ళు కూడా అమెరికన్ ఇండియన్స్. అదర్ దాన్ దట్ అందరూ అమెరికన్స్ అండి. అంటే స్టోరీ డిమాండ్ చేయలేదు కాబట్టి తీసుకోలేదు. బట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ డెఫినెట్లీ నాలాంటి న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి చేయడం జరుగుతుంది డెఫినెట్లీ. సినిమా కంటే మీరే ప్రొడ్యూసర్, సినిమాకి మీరే డైరెక్టర్, మీరే మెయిన్ రోల్ కూడా చేశారు. బేసిక్గా ప్యాషన్ అండి. ప్యాషన్ ఒకటే బ్యాక్గ్రౌండ్ కింద తీసుకోగలుగుతాము నా దానికి ఎస్పెషల్లీ. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నన్ను నమ్మారు. నేను ఒక్కనే కాదు, నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా విస్మయ్ ఇంకా తిరు చాలా సపోర్ట్ చేసి వాళ్ళు ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫిలిం, ఇన్వెస్ట్ చేశారు. యాజ్ ఎ ఫ్రెండ్స్ మేము స్టార్ట్ చేసాము. తర్వాత సపోర్ట్ వచ్చింది. నేను నేర్చుకున్న చాలా హాలీవుడ్ అదే అమెరికాలో చాలా ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అండి. చాలా విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. చాలా మనకు తెలియని చాలా ఉన్నాయి. సో యా అంతే అండి. మెయిన్గా మీకు ఈ సినిమా ప్రాజెక్ట్ అనుకున్న టైం నుంచి మీరు దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే రివీల్ చేయట్లేదు. సో తెలుగులో సినిమా రిలీజ్ దగ్గర పడుతుంటాను. తెలుగులో ఎవరిని కలుద్దాం అనుకుంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉంది? ఇండస్ట్రీ సపోర్ట్ అంటూ ఇంకా అంటే నేను మాట్లాడలేదండి పెద్దగా. ఒక ఫ్రెండ్తో మాట్లాడాను. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. మంచి సపోర్ట్ వచ్చింది. వాళ్ళు కూడా ఆదరించడం జరిగింది. అప్రిషియేట్ కూడా చేశారు. ఫస్ట్ టైం ఇట్లాంటి ఫియట్ చేసినందుకు అప్రిషియేట్ చేశారు. ఇంకా పెద్దలతోని ఆర్ ఇండస్ట్రీ పీపుల్తోని మాట్లాడడం జరగలేదు. బట్ హోప్ఫుల్లీ మంచి రెస్పాన్సే వస్తుంది అని అనుకుంటున్నానండి. అంటే ఇది కంప్లీట్ హారర్ అనుకోవచ్చా? కాదండి, దీన్ని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ కాంటెంట్ అండి. ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. నేను చెప్పిన అన్ని ఐటమ్స్ ఎలిమెంట్స్ ఫిలింలో ఉంటాయి. మంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుంది ఫిలింలో. సో ఒక హారర్ అనే నేను లిమిట్ చేయను ఫిలింని. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం విత్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ అండి. ఒక ఫోటోగ్రాఫర్గా లేదా మోడల్గా ఒక ఫిల్మ్ మేకర్గా సో దీంట్లో ది బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు మీకు సూటబుల్ అయ్యి? ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా డైరెక్టర్గా కూడా దిగారు. సో ఏంటి అంటే ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఐ డూ అండి. సో నేను పలానా దానికి ఇప్పుడు ఫోటోగ్రఫీ చేసేటప్పుడు రీసెంట్గా షిమ్లాకి వెళ్ళాను. అక్కడ టుక్ ఫొటోస్ అండ్ ఐఎమ్ మేకింగ్ ఎ ఫోటో బుక్. అది ఎంజాయ్ చేస్తాను. యాక్ట్ చేసినప్పుడు యాక్టింగ్ ఎంజాయ్ చేశాను. ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూసింగ్. సో ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్ అండి. పలానా అంటూ ఏం లిమిట్ చేసుకోవద్దు. సో మీరు టాలీవుడ్ని కాదు ఏకంగా హాలీవుడ్లో అడుగుపెట్టారు. ఇప్పుడు టాలీవుడ్లో అవకాశాలు వస్తే
సో నా కథ ఈ హీరోకి అయితే బాగుంటుంది, సో ఎవరితో అయితే బెటర్ అనుకుంటున్నారు? ఒక కథ ఆల్రెడీ రాసుకున్నానండి నేను. అది థ్రిల్లర్ ఫిలిం. ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్. దానిపైన వర్క్ చేస్తున్నాను. దానికి ఒక న్యూ కమ్మర్తో మాట్లాడుతున్నాను, ఒక యాక్టర్. లేదు అంటే ఐ హ్యావ్ అదర్ థాట్స్, ఇప్పుడే రివీల్ చేయట్లేదు. కరీంనగర్ నుంచి యూఎస్కి వెళ్ళారు. యూఎస్లో హాలీవుడ్లను తీయాలని ఐడియా ఎందుకు వచ్చింది? అంటే మీకు అక్కడ కాంటాక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే పరిచయాలు కూడా కావాలి కదా. ఏకంగా మీరు కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీశారు, అందులో మీరు యాక్ట్ చేశారు, మీరు ప్రొడ్యూస్ చేశారు. సో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ వరకు ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. అలాంటిది ఏకంగా హాలీవుడ్లో మీరు తీశారు కాబట్టి అసలు ఏంటి మీ పరిచయాలు, మీ కమ్యూనికేషన్స్, అక్కడ ఎవరితో ఇంటరాక్ట్ అయ్యారు ఏంటి? పరిచయాలు వెళ్ళినప్పుడు లేదండి. కరీంనగర్ నుంచి యూఎస్కి వెళ్ళడానికి కారణం ఇక్కడ ఉంటే చేయగలుగుతానో లేనో, పేరెంట్స్ భయపడతారేమో అనే ఉద్దేశంతో అమెరికాకి వెళ్ళి ఏదన్నా ట్రై చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్ట్రగుల్ డెఫినెట్లీ చాలా ఉండింది. పరిచయాలు పెంచుకోవడం కానీ, నేర్చుకోవడం, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. 10 years, అంటే నేను వెళ్ళి ఇప్పటికి 10 years అవుతుంది. సో చాలా టైం పట్టింది. బట్ నేను ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనుకున్నానో, నాకు జరిగిన పరిచయాల వల్ల ఒక ఫ్రెండ్ అయ్యాడు, అరోరా. ఆయన్నే మన ఫిలిం డైరెక్టర్. సో ఆయనతోనే జరిగిన సంభాషణ, ఆయన ఐడియాలజీ, నా ఐడియాలజీ అన్నీ బాగా కలవడం వలన ప్రాజెక్ట్ ఆన్ ట్రాక్ వెళ్ళింది. అంటే మీరు ఎంచుకున్న సబ్జెక్ట్లో హారర్ థ్రిల్లర్ బేస్డ్, అంటే ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్లో చూస్ చేసుకుంటారా? మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్స్ అంటే ముందు ఒకవేళ అవకాశాలు వస్తే కంటిన్యూ అవుతారా, లేదా కేవలం హాలీవుడ్లో ఒక చిన్న ఎంట్రీ ఇచ్చారనుకోవచ్చా? హాలీవుడ్లో అంటే నా ఎంట్రీ స్టార్ట్ చేయాల్సింది, ఐ మీన్ ఇంగ్లీష్లో చేశానండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫీచర్ డెబ్యూ ఫిలిం. సో యాక్టింగ్ పరంగా ఎటువంటి జానర్ అయినా నేను చేద్దాం అనుకుంటున్నాను. తెలుగులో 2 స్క్రిప్ట్లు కొందరితో మాట్లాడుతున్నాను. అది జరిగితే డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. నేను డైరెక్ట్ చేసే ఫిలిమ్స్ మాత్రం హారర్, థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ డ్రామా పరంగానే నేను చేస్తాను. సో ఇప్పుడు ట్రెండ్ పాన్ ఇండియా, సో ఇప్పుడు మీ దాకా వస్తే ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా అనుకోవచ్చు అది? డెఫినెట్లీ అండి. ఎందుకంటే October 1st మనము వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. అన్ని కంట్రీస్లో 120 కంట్రీస్ మోర్ దెన్ రిలీజ్ అవుతుంది. అమెజాన్, యాపిల్, ఇండియాలో అమెజాన్లో అవుతుంది. యూఎస్లో దగ్గర ఒక 20-25 స్ట్రీమింగ్ సర్వీసెస్లో అవుతుంది. యూకేలో అవుతుంది, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతటా అవుతుందండి. సో డెఫినెట్లీ పాన్ వరల్డ్ అనుకోవచ్చు. సో మీరు యూఎస్లో కూడా కొన్ని ప్రీమియర్ చేశారు, అలాగే సినిమాకి సంబంధించిన కొన్ని ఫెస్టివల్స్లో కూడా పాల్గొన్నారు, కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. అసలు ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది అక్కడ? చాలా బాగుందండి. ఫెస్టివల్స్ అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో మన ఫిలిం, నాకు బెస్ట్ యాక్టర్ అయితేనేమి, బెస్ట్ హారర్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, చాలా కేటగిరీస్లో చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు రేపు ఐఎమ్ ట్రావెలింగ్ టు స్పెయిన్ అండి. స్పెయిన్లో మన ఫిలిం స్పెషల్ షో ప్రీమియర్ వేస్తున్నారు. ప్లస్ మనం నామినేట్ అయ్యాం 3 కేటగిరీస్లో. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అవార్డ్స్ దేర్. సో ఇట్స్ అ ప్రివిలేజ్ అండి, ఇట్స్ అ హానర్ ఫర్ మీ. సో ఎందుకు తెలుగు అంటే హైదరాబాద్ కానీ తెలుగు స్టేట్స్ కానీ ఎందుకు ఫోకస్ పెట్టి, అంటే ఇక్కడ ఆడియన్స్కి టేస్ట్ లేదనుకోవచ్చు, అంటే మీ ఉద్దేశం చూస్తామంటే ఎందుకు ప్రమోషనల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, అలాగే ఫెస్టివల్స్లో అక్కడ పాల్గొంటున్నారు? సో తెలుగులో ప్రీమియర్స్ కానీ, అలాగే తెలుగులో ఉన్నటువంటి పెద్దలు, సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న పెద్దలు, వాళ్ళని కలిసే అవకాశం ఏమైనా ఉందా? చెప్పాను కదండి, ఒక మల్టిపుల్ పెద్దలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేశారు నేను చేసిన ఎఫర్ట్కి. ఫస్ట్ టైం చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఆదరించారు. వాళ్ళు యాక్చువల్లీ మూవీ కూడా చూసి అప్రిషియేట్ చేశారు. తెలుగు కాదు అని అనట్లేదండి, కాకపోతే థింక్ బిగ్ లాగా నేను ఇంగ్లీష్లోనే చేశాను కాబట్టి, ఇట్స్ అ హాలీవుడ్ ఫిలిం కాబట్టి అట్లానే సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. October 1st రిలీజ్ డేట్ పెట్టుకున్నాను. ఎస్. సో October 1st రిలీజ్ డేట్ పెట్టుకొని ఇంకా తక్కువ టైంలో మీరు ఫోకస్ అంతా యూఎస్, స్పెయిన్ అన్నారు ఇందాక. సో ఎందుకు తెలుగు స్టేట్స్లో పెట్టట్లేదు అంటున్నాను? తెలుగు స్టేట్స్లో డెఫినెట్లీ అండి. తెలుగు స్టేట్స్లో టైమ్ కన్స్టెంట్ ఒకటి ఉంది. అండ్ డెఫినెట్లీ మళ్ళీ వన్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ ఇంగ్లీష్లో అవుతుందండి. ఇప్పుడు తర్వాత తెలుగులో లాంగ్వేజ్ డబ్డ్ అయ్యి వస్తుంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఇంగ్లీష్లో రిలీజ్ అవుతుంది. సో ఇంగ్లీష్లో చూసే వాళ్ళు ఇంగ్లీష్లో చూస్తారు. మన ఆడియన్స్ కోసం తెలుగులో డబ్ అయిన వర్షన్ 1 month డిలేతో వస్తుంది. సో నేను ట్రైలర్ చూసాను, అందులో విఎఫ్ఎక్స్ కానీ అంటే స్పెసిఫిక్ ఏదైనా ఫోకస్, దానికి స్పెసిఫిక్ ఏదైనా పర్సన్ అనుకొని చేస్తున్నారా, లేకపోతే దీంట్లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా? విఎఫ్ఎక్స్ అనేది లేదండి ఫిలింలో, చాలా తక్కువ. చిన్న విషయాలకు మాత్రమే విఎఫ్ఎక్స్ వాడాము. మీ ట్రైలర్లో చూసిందంతా కూడా రియల్ మేకప్ అండి. అది మేము ప్రాస్థెటిక్స్ వాడి
మేకప్ ఆర్టిస్ట్ చాలా బాగా స్పెషల్ ఎఫెక్ట్స్ వేయడం జరిగింది. సో ఆ మేకప్ దయ్యాలకి కానీ 5 hours పట్టింది ఒక డేలో షూట్కి. సో చాలా కష్టపడి చేయడం జరిగింది. మాకున్న బడ్జెట్లో అంత మంచి అవుట్పుట్ రావడం కూడా చాలా గొప్పదని చాలామంది అప్రిషియేట్ చేశారు. నేను చెప్పిన ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆ విషయం పైన కూడా అప్రిషియేట్ చేశారు. సో ఇండస్ట్రీ తరపున రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున ఎవరైనా పిలిచి ప్రీమియర్ చేసే అవకాశం ఉందా? మాట్లాడుతున్నానండి, బేసిక్గా ఇవాళ మాట్లాడడం జరిగింది. సో ఐఎమ్ ప్లానింగ్ ఆన్ ఇట్ యాజ్ వెల్. ఫైనల్గా ది డిజర్వ్డ్ ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? టైటిల్ ఇట్ సెల్ఫ్ చెప్తుందండి, ద డిజర్వింగ్. అంటే నేను చెప్పినట్టు మూవీలో చాలా మంచి మెసేజ్ ఉంటుంది. తెలుగు వాళ్ళకి అది చాలా అర్థమవుతుంది. తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, శిక్ష అనేది తప్పదు అనేది థీమ్ ఆఫ్ ద ఫిలిం. ద డిజర్వింగ్ అంటే నేను చెప్పిన ఆ స్టేట్మెంట్ అండి. సో ఒక సినిమాతో మీకు అనుభవం వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. అంటే ఆర్టిస్ట్ పరంగా అవ్వచ్చు, అది ఫైనాన్షియల్ అంటే ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు. సో ఈ మూడిట్లో ది బెస్ట్ అనిపించింది ఏంటి మీకు? అన్నీ ఎంజాయ్ చేశానండి. కాకపోతే ఫ్రమ్ ద స్క్రాచ్ ప్రతిదీ నేనే నేర్చుకోవడం జరిగింది కాబట్టి ప్రతి క్రాఫ్ట్ నేర్చుకున్నానండి. సినిమాలు లైటింగ్ దగ్గర నుంచి సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి అన్నీ, అంటే నేను ఇదివరకు కూడా చేసేవాడిని. సో అన్నీ బాగా నేర్చుకున్నాను. ప్రొడ్యూసింగ్ మాత్రం చాలా బాగా నేర్చుకోవడం జరిగింది. డైరెక్షన్ అంటే నేను నెక్స్ట్ తీస్తున్నాను కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ దట్. యాక్టింగ్ మాత్రం చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది ఈ క్యారెక్టర్లో. ఎందుకనేది మీరు మూవీలో చూస్తే తెలుస్తుంది. సో ఏ నమ్మకంతో అక్కడెక్కడో తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చి అమెరికాకి వెళ్ళి, అమెరికా నుంచి హాలీవుడ్ ఇప్పుడు ఎంట్రీ. సో సినిమా తీయాలంటే చాలామంది ఇక్కడ కూడా ఎన్నో సినిమాలు వస్తుంటేనే పోతున్నాయి, రిలీజ్ చేయడానికి నానా కష్టపడతారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ నా ప్యాషన్ అండి. ఆ ప్యాషన్ని నమ్ముకొని తీయాలి ఒక ఫిలిం అని. ప్యాషన్తో ఉన్న వాళ్ళు కూడా చాలామంది పక్కన ఉండిపోయారు. అవును. సో ప్యాషన్ ఒకటే కాదు దీనికి, ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా మీరు, ఎందుకంటే ఎంత బడ్జెట్ ఇప్పటిదాకా మీరు బడ్జెట్ కూడా రివీల్ చేయలేదు. అవును. సో కరెక్ట్ అండి, మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ప్యాషన్ ఉంటే సరిపోదు, డెడికేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బడ్జెట్ వైజ్ అంటే బడ్జెట్ నేనేం పెద్ద ప్రొడక్షన్ కంపెనీ కాదు, ఆర్ నేనేం ఫిల్తీ రిచ్ ఏం కాదు. నా లైఫ్ టైం సేవింగ్స్ కానీ, నా ఫ్రెండ్స్, నన్ను నమ్మిన ఫ్రెండ్స్ నన్ను నా పైన ఇన్వెస్ట్ చేయడం, నా ప్యాషన్ని అర్థం చేసుకుని నా పైన ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ఐఎమ్ లక్కీ ఫర్ దాట్. సో ప్యాషన్ విత్ డెడికేషన్ అండ్ ట్రస్ట్ మూడు కలుపుకొని వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, మన ఇండస్ట్రీలో అయితేనేమి, యూఎస్లో అయితేనేమి, యూఎస్లో కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఫిలిం నాట్ అ సింపుల్ థింగ్. యాక్చువల్లీ నేను రీసెంట్గా తెలుసుకున్నాను, మన ఫిలిం నగర్ కంటే చాలా విపరీతమైన కష్టాలు యూఎస్లో ఫిల్మ్ మేకింగ్లో ఉంది. అది అన్నీ తట్టుకొని తీశాను అంటే ఐ థింక్ ఐఎమ్ సక్సెస్ ఎట్ దిస్ పాయింట్. సో సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే మీరు అటెంప్ట్ చేశారు, ఫైనాన్షియల్గా ఎంత ప్రమోషన్స్ కావచ్చు, సినిమా రిలీజ్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా కూడా ఫైనాన్షియల్గా మీ దగ్గర ఏంటి సపోర్ట్ ఏంటి? ఫైనాన్షియల్ సపోర్ట్ అండి, నా చెప్పినట్టు నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు అండ్ మై లైఫ్ టైం. సో ఇప్పటిదాకా వేరు, మీకు ఫైనాన్షియల్గా మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేసింది వేరు. ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది, రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ పరంగా అవ్వచ్చు, లేకపోతే మీకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్ కానీ డిస్ట్రిబ్యూషన్ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా బ్యానర్, ఏదైనా వెల్ నోన్ ప్రొడ్యూసర్ నుంచి మీకు ఏదైనా సపోర్ట్? కొందరితో మాట్లాడానండి. ఇట్స్ హాలీవుడ్ ఫిలిం కాబట్టి అమెరికన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీసుకుంది వరల్డ్ వైడ్ రిలీజ్కి. ఇండియన్ రిలీజ్కి వచ్చేసి నేను ఆల్రెడీ ఇన్ టాక్స్ విత్, ఎందుకంటే డబ్ చేసింది చెప్పినట్టు 1 month తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి అది స్టిల్ ఇన్ టాక్స్. బట్ వరల్డ్ వైడ్ రైట్స్ మాత్రం అమెరికన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒకటి తీసుకుంది. దే ఆర్ రిలీజింగ్ ఇట్ ఆన్ October 1st. ఈవెన్ ఇన్ ఇండియాలో తెలుగులో, ఇంగ్లీష్లో, బట్ తెలుగుకి టాక్స్లో ఉంది, మాట్లాడుతున్నాను. సో మొత్తానికి తెలుగోడి సత్తా హాలీవుడ్కి అనుకోవచ్చా? డెఫినెట్లీ ప్రౌడ్గా చెప్పగలుగుతాను నేను, ఎందుకంటే దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ కైండ్ అటెంప్ట్. ఖచ్చితంగా పట్టుదల ఉంటే సాధించవచ్చు. వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, మనకేమీ లేదు కదా, మనకేమీ ఎక్స్పీరియన్స్ లేదు కదా అని భయపడాల్సిన అవసరం లేదు. విత్ ప్యూర్ ప్యాషన్ కష్టపడితే మనకి ఫలితం వచ్చేస్తుంది అని నమ్ముతాను నేను. సో న్యూ టాలెంట్ అందరూ, న్యూ కమర్స్ అందరూ కూడా ఒక అడుగు వెనక్కి ఎప్పుడు వేయకండి, ముందుకు వేస్తూనే వెళ్ళాలని అందరికీ నేను నా మెసేజ్ చెప్తున్నాను.